ఫ్రెండ్స్, దిస్ ఈజ్ జేఎన్ఆర్. ఫ్రెండ్స్, నేను ఇప్పుడు ఒక కవిత చెప్పాలని ఆశిస్తున్నాను. ప్రియా, నీకోసం చేస్తున్న ప్రేమ ధ్యానం, నువ్వు దగ్గరైతే నీకు చెప్పాలనుకున్న మాటలన్నీ మౌనం. ఎందుకంటే నువ్వే నా ప్రాణం. నేను చేరుకోవాలని చేస్తున్న అలుపెరగని ప్రయాణం, ఆ ప్రయాణంలో క్షీణిస్తుంది నా ప్రాణం. నా బాధను చూసి దరికి చేరనని ప్రమాణం చేసింది మరణం. అప్పటికీ నువ్వు రాకపోతే నాకు మరణమే శరణం. ఎందుకంటే నీ మరణం తర్వాతైనా నన్ను చేరుకుంటావని చిన్న అంతర్మదనం. రా ప్రియా, వస్తావని ఆశిస్తూ ఐ లవ్ యూ ఫర్ ఎవర్. థ్యాంక్ యూ గైస్. ఈ కవిత ఎందుకు చెప్పానంటే, దేశాలకు కలవు ఎల్లలు, సృష్టిలో కలవు దిక్కులు, కానీ ప్రేమకు లేవు హద్దులు. కానీ ఫ్రెండ్స్, ఒక విషయం గుర్తుపెట్టుకోండి, హద్దులు మించి ప్రేమిస్తే తప్పవు మరణాలు. మనకు లేకపోతే ప్రేమికురాలు, ఉన్నారు తల్లిదండ్రులు. లేకపోతే ప్రేమికురాలు, ఉన్నారు తోబుట్టువులు. నీకు లేకపోతే ప్రేమికురాలు, ఉన్నారు స్నేహితులు. నువ్వు ప్రేమిస్తే జైల్లో ఉన్న ఖైదీలు కూడా అవుతారు నీ ఆప్తులు. కాబట్టి ప్రేమించిన అమ్మాయి దొరకలేదని, ప్రేమించిన అబ్బాయి దొరకలేదని ప్రాణాలు తీసుకోవడం కానీ, వాళ్ళ ప్రాణాలు తీయడం కానీ ఎంత మాత్రమును సరి అయిన ఆలోచన, వివేచన కాదని అందరికీ మనవి చేస్తూ, ఈ వీడియో నచ్చితే అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, మై ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.